ఇక్కడ మేము 10 మెంబర్స్ వర్క్ చేస్తాం సార్. సారు పూర్తి పేరు వచ్చి శ్రీనివాస్ శర్మ సార్. గణకోట స్కూల్లో 2nd క్లాస్ డీల్ చేస్తున్నాం సార్. మేము హాలిడేస్ వచ్చిన తర్వాత మా పాటికి మేము వెళ్ళిపోయినాం సార్. అప్పటికి వరకు మా వాళ్ళ వరకు వాళ్ళు చేసేసినాము. మేడంకి సబ్మిట్ చేసేసినాం సార్, హెచ్ఎం మేడంకి. సార్ ఇక్కడ కారు పెట్టేసిపోతారు సార్ వెహికల్. దానికోసము వచ్చిపోతారు సార్. పక్కనే వాళ్ళు సార్ది హౌస్, అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటారు సార్. దాని తర్వాత విషయం మాకు ఏం తెలియదు సార్. అంతవరకు సార్ వర్క్ చేసుకుంటా ఆయన వర్క్ వర్క్ చేసుకుంటా వెళ్ళేవాడు సార్. చాలా మంచివాడు సార్. ఒక్కరే ఉన్నారు సార్. సారు మేమంతా లేడీస్ టీచర్లే, సార్ జెంట్ టీచర్. ఏం వర్క్ కావాలన్నా మాకు బండి తీసుకెళ్ళి వర్క్ తీసుకొచ్చి చేసి పెట్టేవాడు సార్. సార్ చెప్పలేదు సార్. చాలా మంచి ఆఫీస్ వర్క్ ఏది కావాలన్నా ఎవరు ఇంప్లిమెంట్ చేసినా సార్ వెంటనే పాపం తీసుకొచ్చి చేసి పెట్టేవాడు సార్. మాకు మేము మహిళలు అనేసి మేడం ఈ ఇన్సిడెంట్ జరిగింది మీకు ఎవరు మేడం చెప్పింది? సార్ వేరే టీచర్ ఫోన్ చేసినారు సార్. టీచర్ మేడం బయట ఉన్నారు సార్. మేడంకి ఆయమ్మ ఫోన్ చేసిందంట. ఆ టీచర్ నాకు ఫోన్ చేసినారు. మేము దగ్గరలో ఉన్నామని పరిగెత్తుకుంటూ వచ్చాము. ఈ స్కూల్కి అటెండర్ లేదా మేడం? అటెండరే సార్. ఆయమ్మ ఇంకో రాధమ్మ స్కావెంజర్ సార్. వాళ్ళు ఎవరు లేదు ఈరోజు? ఆయమ్మ ఉన్నింది సార్. ఆయమ్మ పోయేసి ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసుకొని వచ్చింది సార్. తర్వాత ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది సార్. వచ్చి ఒకసారి వెళ్ళిపోయినా సార్, మళ్ళీ 2nd టైం వచ్చినారండి సార్. సార్ వాళ్ళ అన్న కొడుకు శ్రీనివాస వర్మ శర్మ అనే ఎలిమెంటరీ స్కూల్ టీచరు. ఈ స్కూల్లో ఈరోజు యాక్చువల్గా స్కూల్లో హాలిడే ఉంది. ఆ స్కూల్లో అతని మీద రికార్డు వర్క్ చేసుకుని దాని తర్వాత ఇంకా పూర్తి వివరాలు తెలియజేసి ఒక రోపుతో ఈ స్కూల్ ఆవరణంలోనే ఈ రేకుల కింద వేసుకొని హ్యాండిల్ చేసుకొని చనిపోవడం జరిగింది. దీనిపైన విచారిస్తున్నాం. ఇంకా పూర్తి స్థాయి విచారాలు తెలిసిన తర్వాత తెలియజేస్తాం. ప్రస్తుతానికి అనుమానాస్పద మృతి కిందనే కేసు నమోదు చేస్తున్నాము. తర్వాత ఏం జరిగింది, అతనికి ఉండే కారణాలు ఏమి, ఎందుకు సూసైడ్ చేస్తున్నా లేదా మరి ఇతర ప్రాబ్లం ఏమైందో కూడా విచారణలో తెలుస్తుంది. హలో హలో